ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది కాబట్టి ఆయననే ఓపెన్గా నిధులు లేవని చెప్పి ఓపెన్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి మరి నిధులు సమకూర్చినాక ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాడో లేదో తెలియదండి. అంటే హైడ్రా అనేది తీసుకొచ్చింది మంచిదే, భవిష్యత్తు తరాలకి చెరువులు కనుమరుగవుతున్నాయి అన్నాడు కాబట్టి భవిష్యత్తు తరాలకి నీటి వసతు కల్పించడానికి ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ భవిష్యత్తు తరాలకు మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. కాకుంటే మరి పేదవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం ప్రభుత్వం. కాకపోతే చేసే పనులన్నీ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. విజన్గా ఆయన ముందు భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి కొన్ని పనులు చేయడం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేవి అమలు కావట్లేదని ప్రజలు అంటున్నారు కదా చాలా. అదే, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. గత ప్రభుత్వం అంతా కూడా ఖర్చు చేసిపోయి అప్పులు చేసిందని చెప్పి ముఖ్యమంత్రే చెప్తున్నాడు. కాకపోతే దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టి మరి ఉన్నాయా లేవా, లేనప్పుడు మనం ఇచ్చే హామీలు కరెక్టా తప్ప అట్లాంటివి అనేది ఆలోచించుకొని ఇచ్చి ఉంటే బాగుంటుండే అని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ రైతులకి రైతు రుణమాఫీలు కానీ జరగలేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇప్పుడు అంటే నా అభిప్రాయం, ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడము 100% కరెక్ట్. కాకపోతే వచ్చినవి కూడా రాలేవని చెప్తే అది ఉన్నదా లేదా అని ప్రభుత్వం నిరూపించుకోవాలి. కాబట్టి మరి ప్రభుత్వం నిరూపించుకోవాలంటే వాళ్ళు ఇచ్చిరా లేదా అనేది బయట పెడితే బాగుంటుంది. అంటే రానున్న రోజుల్లో మరి చెప్పిన హామీలను అమలు అవుతాయి అంటారా? అంటే ఇప్పుడు గత ప్రభుత్వమే చెప్పింది పిల్ల పుట్టంగానే నడుస్తారా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళ అధికారం లేదు, వచ్చి సంవత్సరంన్నరనే అయింది కదా. అదే వచ్చి సంవత్సరంన్నరనే అయింది. ఇంకా ఇంకో సంవత్సరంన్నర 2 సంవత్సరాలు చూసినాక ఈ ఆయన ఇచ్చే హామీలు నెరవేరకపోతే ప్రజలలో వ్యతిరేకత పెరిగి ప్రభుత్వం కూలిపోతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతం వాళ్ళు నడిపించినప్పుడు ఒక లెక్క, వీళ్ళు నడిపించినప్పుడు ఇంకో లెక్క అనేది కూడా తప్పు కదా. వాళ్ళు కూడా ఆ ప్రభుత్వాన్ని నడిపించారు 10 సంవత్సరాలు, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గురించి తెలుసు కాబట్టి మరి ఆయన కూడా సంవత్సరంన్నర అయింది కదా, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షాలు మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రజా వ్యతిరేకత వచ్చిందండి, ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పట్లో ఎందుకు కూలిపోతుంది బ్రదర్? ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరంన్నరనే అయింది, 5 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఎమ్మెల్యేలు పార్టీలు అయితే మారతలేరు కదా. ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే ప్రభుత్వాలు కూలిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోయారని సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని ఏ విధంగా అంటాడో నాకు తెలియదు. ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ లేదు. వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యేలు రిటర్న్ పోయినా కూడా మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకు ఉంది కాబట్టి ప్రభుత్వం నిలబడుతుంది.